వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్కారం. తెలంగాణలో కొంతమంది నాయకులు, జర్నలిస్టులు ఎవరిని కెలకూడదో వాళ్ళని కెలికి వాళ్ళ ప్రెస్ మీట్ పెట్టించి పోటీ చేస్తున్నామని చెప్పి ఆయన అనే వరకు సాగదీసి కుంపట నెత్తి మీద పెట్టినట్టు అయింది ఇప్పుడు వాళ్ళ పని. పవన్ కళ్యాణ్ గారి ప్రెస్ మీట్ మీద అంతకుముందు జరిగిన పరిణామాలు, మాట్లాడిన తీరు మీద విశ్లేషణ మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. వారిని మనం విశేషాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అండి. కుంపటి నెత్తి మీద పెట్టినట్టు అయింది ఇప్పుడు పవన్ కళ్యాణ్ రెచ్చగొట్టి. ఎట్లా చూస్తారు సార్ వాళ్ళ వ్యాఖ్యల్ని, పవన్ కళ్యాణ్ గారి ప్రెస్ మీట్ని? పవన్ కళ్యాణ్ మీరు అన్నట్టు రెచ్చగొడితే వచ్చి ఇక్కడ ఏదో చేద్దాం అనుకోలేదు. ఆయన మొదటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ని రెచ్చగొడుతూనే ఉన్నారు. ఆయనేమో వచ్చి ఏదో చేద్దామని అనుకోలేదు. కానీ ఇప్పుడు పరిస్థితులు ఏ విధంగా వచ్చినాయి అంటే, ఒక ప్రొఫెసర్ నాగేశ్వర్ అనే ఒక విశ్లేషకుడు వచ్చి పవన్ కళ్యాణ్ని కెలికాడు. ఎవరి కోసం గెలికాడు? ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పవన్ కళ్యాణ్ని కెలికాడు. ఆ కెలకటం కూడా ఏంటి, మధ్యలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాని లాక్కొచ్చి కెలికాడు. అది కెలికిన తర్వాత సహజంగానే జనసేన కానీ, తెలుగుదేశం కానీ, బీజేపీ కానీ రియాక్ట్ అయినాయి. బీజేపీ అంతగా పెద్దగా రియాక్ట్ కాలేదు, కానీ తెలుగుదేశం బాగా రియాక్ట్ అయింది. జనసేన ఇంకా బాగా రియాక్ట్ అయింది. ఎందుకు రియాక్ట్ అయ్యారు అంటే, చంద్రబాబు నాయుడిని న్యూనతపరిచే విధంగా ప్రొఫెసర్ నాగేశ్వర్ మాట్లాడాడు. పవన్ కళ్యాణ్ భుజం మీద తుపాకీ పెట్టి కాల్చే ప్రయత్నం చేశాడు. అందుకని తెలుగుదేశం, జనసేన కూడా రియాక్ట్ అయినాయి. ఆ రియాక్షన్ ఎప్పుడైతే అంటే బాగా ఇది వచ్చిందో, అప్పుడు ప్రొఫెసర్ నాగేశ్వర్ సారీ చెప్పాడు. పవన్ కళ్యాణ్ ఏమో ఆయన మీద కేసులు పెట్టద్దని చెప్పాడు. మళ్ళీ థ్యాంక్స్ చెప్పుకుంటూ ఏదో చేశాడు. కానీ తెలంగాణలో ఉన్న కొన్ని స్వార్థపర శక్తులు, అంటే రాజకీయంగా ఏమాత్రం ఆసరా దొరకని కొంతమంది వ్యక్తులు, నేను పదాలు చాలా ఆచితూచి వాడుతున్నాను, మీరు కూడా గమనించండి. మీరు కూడా దీన్ని ఎవరెవరికి అప్లికబుల్ చేసుకుంటారో చేసుకోండి. ఆసరా దొరకని కొంతమంది, అంటే రాజకీయాలలో ఉత్సాహం ఉండి ఎటువంటి ఆశ్రయము దక్కని కొంతమంది వ్యక్తులు, అంటే వృత్తిలో రిటైర్ అయిపోయినాడు ఎవడన్నా కావచ్చు. వాడికి అయితే కోరిక ఉంది, మనసులో పెద్ద పెద్ద కోరికలు ఉన్నాయి, ఆసరా దొరకట్ల వాడికి. అటువంటి వ్యక్తులందరూ పవన్ కళ్యాణ్ని మళ్ళీ రాంగ్ సైడ్ రబ్ చేయడం మొదలుపెట్టారు, కెలకటం మొదలుపెట్టారు. కెలకటం మొదలుపెట్టి ఎంతవరకు పోయింది అంటే, పవన్ కళ్యాణ్ తెలంగాణలో హైదరాబాదులో ఒక చెరువుని ఆక్యుపై చేశాడా అనేంత వరకు వెళ్ళింది. పవన్ కళ్యాణ్ చెరువుని ఆక్యుపై చేశాడా లేదా అనేది ఇప్పటికే హైడ్రా కమిషనర్ రంగనాథ్ క్లియర్ కట్గా సమాధానం చెప్పిన తర్వాత కూడా దాని దగ్గరికి వెళ్ళి కెలకటం, ఇటువంటి కార్యక్రమాలన్నీ కొంతమంది పనిగట్టుకొని చేశారు. ఈ పనిగట్టుకొని చేసిన వాళ్ళ పేర్లు మీరు ఒక లిస్టు తయారు చేసుకోండి. ఆ లిస్టు తయారు చేసుకున్న వ్యక్తులందరూ కూడా అంతకుముందు జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా, తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా వీడియోలు చేసిన వాళ్ళని, అంటే ఆంధ్ర పోలీసులు కేసులు పెట్టిన వాళ్ళని సపోర్ట్ చేసిన బ్యాచ్ వాళ్ళేనండి. అక్కడ వాళ్ళే, ఇక్కడ వీళ్ళే. మొత్తం ఈ బ్యాచ్ అంతా కూడా ఏంటి అంటే, ఆంధ్రాలో జగన్మోహన్ రెడ్డి, తెలంగాణలో కేసీఆర్కి సంబంధించిన ఈ బ్యాచ్ అంతా కూడా వీళ్ళు పోనీ డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి పార్టీలో చేరరు, డైరెక్ట్గా కేసీఆర్ పార్టీలో చేరరు, న్యూట్రల్గా ఉండి నాటకాలు ఆడుతూ ఉంటారు. న్యూట్రల్గా కూడా కాదు, వాళ్ళ స్వార్థం కోసం ఎవరినన్నా వాడుకునే బ్యాచ్ ఇదంతా. ఇటువంటి బ్యాచ్ అంతా కలిసి ఈ ప్రొఫెసర్ నాగేశ్వర్ని భుజానేసుకున్నది. అంతకు ముందు ఒక జర్నలిస్ట్ మీద ఆంధ్ర ప్రభుత్వం కేసులు పెట్టిందని చెప్పా కదా, అతన్ని కూడా ఇట్టగే భుజానేసుకున్నారు. జనరల్గా ప్రొఫెసర్ నాగేశ్వరికి కానీ నాకు కానీ ఒక కొంచెం జ్ఞానం ఉండాలి, వివేచన జ్ఞానం ఉండాలి. ఆ వివేచన జ్ఞానం ఉంటే, అచ్చా ఇదే బ్యాచ్ ఆ రోజు ఆంధ్ర పోలీసులు కేసు పెట్టిన ఒక జర్నలిస్టుని భుజానేసుకున్నాయి, ఇప్పుడు నా దగ్గరికి వచ్చినాయి అంటే వీళ్ళందరూ కూడా ఒక మోటివేషన్ తోటి వస్తున్నారు అన్న వివేచన జ్ఞానం ఉంటే ప్రొఫెసర్ నాగేశ్వర వల్ల పడుండేవాడు కాదు. కానీ భావావేశంలో ఉన్న ప్రొఫెసర్ నాగేశ్వరు వాళ్ళతో కలిసి కూర్చొని వాళ్ళతో మాట కలిపాడు. వాళ్ళు చెప్తా, నేను ఒక నిమిషంలో పూర్తి చేస్తా. వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు స్వార్థం వాళ్ళకు ఉన్నది కాబట్టి వాళ్ళు ఆంధ్ర తెలంగాణ వైపు దీన్ని సమస్యను నెట్టారు. యాక్చువల్ సమస్య
ఆంధ్ర తెలంగాణది కాదు, ఎవ్వరికి సంబంధం లేదు. మొత్తం టోటల్ సమస్య అంతా కూడా తెలుగుదేశం పార్టీది. ఎందుకు తెలుగుదేశం పార్టీది అంటే తెలుగుదేశం పార్టీకి క్రెడిబిలిటీ లేదు అని చెప్పారు వీళ్ళందరూ. ఈ ప్రొఫెసర్ నాగేశ్వర తన విశ్లేషణలో చెప్పింది తెలుగుదేశం రియాక్ట్ కావాలి, వీళ్ళెవ్వరూ కాదు. కానీ వీళ్ళందరినీ కూడా రియాక్ట్ అయ్యేలాగా చేసిన ఈ హాఫ్ నాలెడ్జ్ వాళ్ళు వీళ్ళందరూ వచ్చేసి తెలంగాణ సెంటిమెంటుని రెచ్చగొడితే అన్ని పార్టీలు కూడా ఆత్మరక్షణలో పడిపోతాయి. మన పర్పస్ సర్వ్ అవుతుంది. అంటే తెలంగాణలో ఉన్న పార్టీలు, ఆంధ్రాలో ఉన్న పార్టీలు కూడా ఆత్మరక్షణలో పడిపోతాయి అని ఒక రాంగ్ క్యాలిక్యులేషన్ వేశారు. వేసి పవన్ కళ్యాణ్ని రెచ్చగొట్టి పవన్ కళ్యాణ్ కోడి చెరువుని ఆక్యుపై చేశాడు అన్న ఒక అభాండాన్ని మోపారు. మొత్తం తీసుకొస్తే ఈ రోజున మీరు క్వశ్చన్ అడిగిన ఇది జరిగింది. తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఉంటే పవన్ కళ్యాణ్ అసలు ఆయన హైదరాబాదులో మీటింగ్ పెట్టుకుంటాను అంటే పర్మిషన్ ఇవ్వకపోవటం తెలంగాణ ప్రభుత్వం చేసిన ఒక తప్పిదం. కోర్టులో కూడా పర్మిషన్ రాలేదండి ఆయనకి. అంటే కోర్టు శాంతి భద్రతలు చూస్తారు. మనం కోర్టు విషయానికి మనం వెళ్ళాల్సిన అవసరం లేదు. డిపార్ట్మెంట్ సమర్పించే డాక్యుమెంట్ ప్రకారం అంతే కదా, వాళ్ళు శాంతి భద్రతలు తలెత్తుతాయండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఉప ముఖ్యమంత్రి ఈయన ఇక్కడికి వచ్చి మీటింగ్ పెడతానంటున్నాడు, మనం కంట్రోల్ చేయలేమండి అని పోలీస్ శాఖ చెప్తే కోర్టు ఏం చెప్తుంది? నిజమే కదా, ఏపీ డిప్యూటీ సీఎం కదా, వద్దులేండి, పర్మిషన్ వద్దులేండి అని చెప్తారు, సహజంగానే చెప్తారు. కానీ ఇక్కడ తెలంగాణ పోలీసులు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఇట్ ఈస్ అ క్లోజ్ డోర్ మీటింగ్. 200 మంది కన్నా ఎక్కువ మంది వస్తే వాళ్ళు అలౌ చెయ్యకుండా ఉండొచ్చు, కంట్రోల్ వాళ్ళ చేతిలోనే ఉంటుంది. పోనీ ఇంకొక పని కూడా చేయొచ్చు. మీరు 200 మందే వస్తూ ఉన్నారు కదా, ఆ 200 పాసులు మీరు లిస్ట్ ఇవ్వండి, మేము ఇస్తామని చెప్పి ఉండొచ్చు. వాళ్ళు చాలా చోట్ల చాలా సినిమా ఫంక్షన్లకి పోలీసులు అదే పని చేస్తారు, పోలీసులే పాసులు ఇస్తారు, వీళ్ళు లిస్ట్ ఇస్తే ఇస్తారు. అట్లా కంట్రోల్ చేయొచ్చు. కానీ పోలీసులు, తెలంగాణ పోలీసులు బ్లాంకెట్ ఆర్డర్ ఇచ్చేశారు మీటింగ్ ఇక్కడ పెట్టడానికి వీల్లేదు అని. అంటే వాళ్ళకి తగ్గట్టు కాంగ్రెస్ నాయకులు కూడా ఆయన మీద దాడి చేసేటప్పటికి, అంటే మాటల దాడి, వీళ్ళు కూడా పోలీసులు కూడా మనకెందుకులే అన్నట్టు చూస్తున్నట్టు పోయినట్టున్నారు. ఈ జరిగిన పరిణామాలు ఏది, ప్రొఫెసర్ నాగేశ్వర్ విశ్లేషణ చేయటం, బీజేపీని, అమిత్ షాని, తెలుగుదేశాన్ని, జనసేనని కార్నర్ చేసే జగన్మోహన్ రెడ్డి రాజకీయం, ఆ తర్వాత తెలంగాణలో ఉన్న జర్నలిస్టు ముసుగులో ఉన్న కొంతమంది స్వార్థపర శక్తులు వాళ్ళు వచ్చి వాళ్ళ గేమ్ వాళ్ళు ఆడటం, చివరికి ఏదో తెలంగాణ జన సమితో రక్షణ సమితో ఏదో పెట్టింది కదా కల్వకుంట్ల కవిత, ఆమె కూడా వచ్చి తన వంతు పాత్ర, అంటే ఎవరైతే స్వార్థం కోసం పనిచేస్తున్నారో అటువైపు మొగ్గేలాగా ఏదో ఒక కొత్త అదొక గేమ్ ప్లే చేద్దామని చెప్పి కల్వకుంట్ల కవిత వచ్చి ఆమె అభాస్పాలు కావటం, ఇవన్నీ మొత్తం పరిణామాలు జరిగిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం పర్మిషన్ డిక్లైన్ చేసిన తర్వాత పవన్ కళ్యాణ్ వచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టుకొని, ప్రెస్ కాన్ఫరెన్స్కైనా తెలంగాణ పోలీసులు అనుమతిస్తారో లేదో వేచి చూద్దాం అని ఎక్స్లో పోస్ట్ చేసి, తర్వాత పోలీసులు పర్మిషన్ ఇచ్చినట్టున్నారు. ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఖచ్చితంగా మా పార్టీ తెలంగాణలో పోటీ చేస్తున్నది అని డిక్లేర్ చేశాడు. ఇక్కడ వరకు తెచ్చుకున్నారు. ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నారు అందరికీ. ఎవరు తెలియగల వాళ్ళు చెప్పండి, ఎవరు తెలియగల వాళ్ళు? కల్వకుంట్ల కవిత తెలియగల వ్యక్తే? లేదు ఈ కోడి బుర్ర వేసుకొని కోడి చెరువు గురించి మాట్లాడిన వాళ్ళు తెలియగల వాళ్ళ? పర్మిషన్ ఇవ్వకుండా అడ్డుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం తెలియగలదా? మొత్తం తన ప్లాన్ ప్రకారం పకడ్బందీగా వచ్చేసి తెలంగాణ ప్రజలకి ఏ సందేశం ఇవ్వాలో ఆ సందేశం ఇచ్చేసి తెలంగాణ ప్రజల మనసుల్ని చూరగొని తెలంగాణలో నేను కంటెస్ట్ చేస్తాను అని చెప్పిన పవన్ కళ్యాణ్ ఎవరు తెలియగల వాళ్ళు మీరు చెప్పండి. పవన్ కళ్యాణ్ ఇప్పుడు జరిగింది ఏంటి అంటే పవన్ కళ్యాణ్ తెలంగాణలో పోటీ చేయటానికి, జనసేన పార్టీ తెలంగాణలో పోటీ చేయటానికి వీళ్ళందరూ కూడా కోడి బుర్రతో ఆలోచించి పెద్ద రాస్తా వేశారు.
ఇట్లాగే గతంలో కూడా సార్ ఆంధ్ర అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి, రోజా వీళ్ళందరూ తొడగొట్టి సవాల్ చేశారు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని అసెంబ్లీ గేట్ కూడా తాకనేమని. ఇవాళ వాళ్ళు ఎవరు గేట్ ఇంకా చూసే పని కూడా లేకుండా చేశాడు అక్కడ. ఇక్కడ కూడా అదే పరిస్థితి ఎదుర్కొంది. ఇప్పుడు ఇక్కడ మీకు చెప్తున్నా కదా, కల్వకుంట్ల కవిత ఆమె వచ్చి ఏం చెప్తున్నదంటే, ఇప్పుడు ఇష్యూ కల్వకుంట్ల కవితకి ఏమాత్రం సంబంధం లేని ఇష్యూ. ప్రొఫెసర్ నాగేశ్వరు తెలంగాణలో పుట్టి ఉంటే ఉండొచ్చు, కానీ అతను మాట్లాడింది ఆంధ్ర పాలిటిక్స్ గురించి. అవును, అది కూడా బూతులు మాట్లాడింది, అది కూడా తప్పు మాట్లాడాడు. తప్పు మాట్లాడిన వ్యక్తిని భుజం మీద వేసుకోవటం, ఆ వాదనని సమర్థించుకోవటం కోసం ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న పరిణామాలు తెలియకుండా వ్యాఖ్యానించడం. కల్వకుంట్ల కవిత ఏం చెప్పింది అంటే, కేంద్ర ప్రభుత్వ పెత్తనం రాష్ట్రాల మీద ఉండకూడదు అని మేమందరం ఆలోచిస్తున్నాము. ఫస్ట్ సెంటెన్స్ ఇదే తప్పు. కేంద్ర ప్రభుత్వ పెత్తనము రాష్ట్రాల మీద ఎక్కడుంది? గవర్నర్ వ్యవస్థ మీద నువ్వు మాట్లాడుతున్నావా? నువ్వు గవర్నర్ వ్యవస్థ మీద మాట్లాడితే గవర్నర్ వ్యవస్థ మీద సపరేట్ డిబేట్ ఉంటుంది, మాట్లాడుకోవచ్చు. కేంద్ర పెత్తనాన్ని నేను సహించను అని చెబుతూ కేంద్రం దగ్గరికి ఆంధ్ర వాళ్ళు వెళ్ళి రాజధానిని డిసైడ్ చేయండి అని అడుగుతున్నారు అన్నది. కేంద్రం పెత్తనాన్ని నేను ఒప్పుకోవట్లేదు. అటువంటిది ఆంధ్ర ప్రభుత్వం వెళ్ళి కేంద్రాన్ని అడుగుతుంది, మేము రాజధాని ఎక్కడ పెట్టుకోవాలో అని అడుగుతుంది అని చెప్తున్నది. ఎంత తప్పు అంటే, కేంద్ర ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసిందిట ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాజధాని పెట్టమని. డిక్లేర్ చేసి అమరావతి అని చెప్పి కేంద్రానికి తెలిపారు. రాజధాని ఎక్కడ పెట్టుకోవాలో మీరు చెప్పండి అని కేంద్రాన్ని అడిగినట్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, కేంద్రం ఒక చట్టం చేసి ఇచ్చినట్టు కవిత మాట్లాడుతున్నది, విచ్ ఇస్ రాంగ్. అంటే ఆ మధ్య ఆమె 6 నెలల్లో 9 నెలల్లో తిహార్ జైల్లో ఉంది. ఈ పరిణామాలని తెలిసినట్లేదండి, చూసినట్లేదు. ఇక్కడ ఏంటి జరిగిన వాస్తవం ఏంటి? ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 10 సంవత్సరాల పాటే అమల్లో ఉంది. 10 సంవత్సరాల పాటు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా కేంద్ర ప్రభుత్వం చట్టం పెట్టింది కాబట్టి, ఆ చట్టం 10 సంవత్సరాలు అయిపోయింది కాబట్టి దాన్ని సవరించటానికి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ తీర్మానం చేసి పంపించమని అడిగితే, దానికి కల్వకుంట్ల కవిత అనే ఒక రాజకీయ నాయకురాలు, తనే సొంతగా పార్టీ పెట్టిన ఒక రాజకీయ నాయకురాలు ఇంత తప్పుడు మాట మాట్లాడటం కరెక్టా? రాజకీయ అజ్ఞానం ప్రదర్శించింది అక్కడ. కేంద్రం డిసైడ్ చేసిందంటే, కేంద్రం ఉమ్మడి రాజధానిగా హైదరాబాదు ఉంటుంది అని డిసైడ్ చేసింది అమెరికానా, పాకిస్తానా? కేంద్ర ప్రభుత్వమే కదా. మరి కేంద్ర ప్రభుత్వం ఉమ్మడి రాజధాని హైదరాబాదుగా 10 సంవత్సరాలు ఉంటుంది అని డిసైడ్ చేసినప్పుడు నువ్వు గాని మీ నాన్న గాని అబ్జెక్షన్ ఎందుకు చెప్పలేదు? అవసరం లేదని చెప్పలేదు, ఎందుకు చెప్పలేదు? ఆ చట్టం చెల్లదని ఎందుకు కొట్లాడలేదు? రాష్ట్రాన్ని విభజించిన కేంద్ర ప్రభుత్వంగా, కేంద్రమేగా. అంటే కల్వకుంట్ల కవిత, నిజంగా నాకు కల్వకుంట్ల కవిత అంటే ఒక రకమైన అభిమానం చాలా ఉండేది. అమ్మాయికి అన్యాయం జరిగింది. ఈ పవర్ ఫైటింగ్ లో కేసీఆర్ కూడా ఈ అమ్మాయికి న్యాయం చేయలేదు అన్న ఫీలింగ్ లో నేను ఉండేవాడిని. చాలా మంది ఉండేవారు సార్. నేను వ్యాఖ్యలతో ఏంటి ఏమి కూడా ఇంతేనా, ఇంత అజ్ఞానం ప్రదర్శించే వ్యక్తి కాబట్టే కేసీఆర్ దూరం పెట్టాడని ఈ రోజు నాలాంటి వాడు కూడా అనుకుంటున్నాడు. ఈ రోజున పవన్ కళ్యాణ్ వచ్చేసి నేను తెలంగాణలో పోటీ చేస్తాను డిక్లేర్ చేశాడు ఆయన అని డిక్లేర్ చేసేసాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఆయన తెలంగాణకి సంబంధించి గద్దర్ తోటి ఆయనకున్న అనుబంధం గురించి ఆయన సవివరంగా చెప్పాడు. గద్దరే నిలబడి ఉస్మానియా యూనివర్సిటీలో నువ్వు మాట్లాడరా తమ్ముడు, నిన్ను ఎవడు అడ్డుకుంటాడో నేను చూస్తాను అని గద్దరే అన్నాడు అన్న విషయాన్ని పబ్లిక్ లో చాలా స్పష్టంగా చెప్పాడు. కొండగట్టు ఆంజనేయ స్వామికి, తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన 35 కోట్ల రూపాయలు నేనే ఇప్పించానని కూడా పవన్ కళ్యాణ్ డిక్లేర్ చేశాడు. ఇంతవరకు ప్రత్యక్షంగా ఆయన ఏం చెప్పలేదు, ఇప్పుడు ప్రత్యక్షంగా చెప్పాడు. తెలంగాణ భీమరావు వాడాకి సంబంధించి భీమరావు వాడాని కాంగ్రెస్ పార్టీ కబ్జా పెట్టబోతుంటే అడ్డుకున్నది నేనే. వాస్తవం కూడా ఆ రోజు ఫస్ట్ బయటకు వచ్చింది పవన్ కళ్యాణ్. ఇవన్నీ విషయాల్ని, వాస్తవాలని బయట పెట్టేశాడు. ఈ రోజున పవన్ కళ్యాణ్ చుట్టూతా ఉన్న ఈ తెలంగాణ జనసేన నాయకులందరూ కూడా దే ఆర్ వెరీ హ్యాపీ. వాళ్ళు రెట్టించిన ఉత్సాహంతో తెలంగాణలో తిరుగుతారు. మీకు పబ్లిక్ డిమాండ్ కూడా ఎట్లా వచ్చిందంటే,
వస్తే పవన్ కళ్యాణ్ని అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా రిక్వెస్ట్ చేశారు, మీరు కూడా రావాలి, మీరు కూడా తెలంగాణలో తిరగాలి అని. ఆయన కూడా నేను తప్పకుండా వస్తాను అని చెప్పి ప్రామిస్ చేశాడు. ప్రశ్నిస్తా అంటున్నాడు, ప్రతిదీ ప్రశ్నిస్తానని చెప్తున్నాడు, ప్రజల పక్షాన ఉంటాను అని చెప్తున్నాడు. ఆయన చెప్పిన యురేనియం తవ్వకాలు గాని ఇంకా రకరకాల సమస్యలు ఆయన బయటికి తీసుకొచ్చి ఆయన ప్రజల్లో చైతన్యం తీసుకొని వస్తే కాంగ్రెస్ కి, బీఆర్ఎస్ కి, ఈ టిఆర్ఎస్ కి, ఇంకా ఎవరన్నా పిల్ల పార్టీలు ఉంటే వాళ్ళకి, వీళ్ళందరికీ ఒకే పెన్నుతోటి మరణ శాసనం రాసినట్టు కాబోతున్నది. కాంగ్రెస్ కి కంట్లో నలక, బీఆర్ఎస్ కి చెప్పులో రాయే. అది ఈ రోజున పవన్ కళ్యాణ్ చేసింది. సరే, మొన్న చట్టబద్ధత కల్పించకపోతే అమరావతికి ఇవాటి కూడా హైదరాబాద్ రాజధానిగా ఉండేది, ఉమ్మడి రాజధానిగా కంటిన్యూ అయిపోయేది కాదు. అంటే వీళ్ళు తెలంగాణ ముసుగులో తెలంగాణ సెంటిమెంటుని రెచ్చగొట్టే ఉద్దేశంతో వాస్తవాలు మర్చిపోయి మాట్లాడుతున్నారు అనటానికే నేను అది ప్రస్తావించా. వాస్తవాలు మర్చిపోయి తెలంగాణ సెంటిమెంటుని ఎట్లయినా సరే రెచ్చగొట్టాలి అంటే పవన్ కళ్యాణ్ చాలా స్పష్టంగా చెప్పాడు. ఆంధ్ర వాళ్ళు దోచుకున్నారు, ఆంధ్ర వాళ్ళు దోచుకున్నారు, ఆంధ్ర వాళ్ళు దోచుకున్నారని చెప్తున్నారు. 10 సంవత్సరాలు కేసీఆరే కదా తెలంగాణని పరిపాలించింది. మరి 10 సంవత్సరాల్లో తెలంగాణ డెవలప్ అయిందా అని అడిగాడు. మరి సమాధానం చెప్పండి. మిగులు బడ్జెట్ తోటి వచ్చిన తెలంగాణ, కేసీఆర్ తెలంగాణ పితామహుణ్ణి అని చెప్పుకునే కేసీఆర్ 10 సంవత్సరాల పాలనలో ఎంతకి దిగజారింది? అప్పుల్లోకి దిగజారింది కదా. 8 లక్షల కోట్ల రూపాయలు అప్పులు అని చెప్పాడు ఆయన. అప్పుల్లోకి దిగజారింది కదా. మరి ఎక్కడ మిగులు బడ్జెట్, ఎక్కడ అప్పులు? ఎందుకు ఈ తేడా వచ్చింది? అభివృద్ధి ఏది? మరి కేసీఆరే తెలంగాణ జాతిపిత. కేసీఆర్ పరిపాలన ఇంత అధ్వాన్నంగా ఉంటే మరి ఆంధ్ర వాళ్ళని ఎందుకు అంటారు అనేది పవన్ కళ్యాణ్ ప్రశ్న. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఒక 2 నాయకులు వాళ్ళేదో అంటే కేసీఆర్ కి వారసుల్లాగా ఊహించుకుంటూ పవన్ కళ్యాణ్ తిట్టారు. అవును, చాలా దారుణంగా తిట్టారు. వాళ్ళు పవన్ కళ్యాణ్ని తిట్టినప్పుడు రేవంత్ రెడ్డి ఆపు ఉండాల్సింది, కానీ ఆపలేదు. ఈ రోజున పవన్ కళ్యాణ్ రాహుల్ గాంధీని ఒక సూటి ప్రశ్న వేశాడు. రాహుల్ గాంధీ, నువ్వు వెళ్ళి వాయనాడులో పోటీ చేయొచ్చా? నీ చెల్లెలు ప్రియాంక గాంధీ వెళ్ళి వాయనాడులో పోటీ చేయొచ్చా? మీరు ఎక్కడ పోటీ చేస్తున్నారు? మీ నాయనమ్మ మెదకులో పోటీ చేయొచ్చా? జనసేన వచ్చి తెలంగాణలో పోటీ చేయకూడదా? ఇదేనా నువ్వు నీ పార్టీ వాళ్ళకి నేర్పుతున్న విషయం అని ఆయన స్పష్టంగా అడగటం అనేది మీ జాతీయవాదం ఇదేనా అని అడిగాడు. రేవంత్ రెడ్డి సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితిని సృష్టించాడు. రేవంత్ రెడ్డి సమాధానం చెప్పుకోవాలి, తన పార్టీని కంట్రోల్ చేసుకోవాలి. లేకపోతే రాహుల్ గాంధీ ఇంటర్వ్యూని కావాల్సిన పరిస్థితిని పవన్ కళ్యాణ్ తన విలేకరుల సమావేశంతో ఇంత సంచలనం సృష్టించాడు. అంటే రేపొద్దున పవన్ కళ్యాణ్ వచ్చి తెలంగాణలో తిరిగితే ఎట్లా ఉంటుందో కాంగ్రెస్ ప్రభుత్వం ఊహించుకోవాలి, కవిత ఊహించుకోవాలి. సార్, నిన్న కవిత మాట్లాడుతా ఇంకో మాట కూడా ఎవరు జారింది. ఇక్కడ రాజకీయాలు మీకెందుకు, ఆ తెలంగాణ మీకెందుకు, మీ అమరావతి మునిగిపోతున్నారు, రేపు వర్షాలు పడితే అక్కడ సంగతి చూసుకోండి అని చెప్పి. కిందటి ఏడాది వర్షాలప్పుడు హైదరాబాద్ మునిగిపోయి కార్లు బైకులు కొట్టుకుని వెళ్ళి మూసిలు తేలిని. అమరావతిలో చినుకు లేదు, అక్కడక్కడ ట్యాంకర్ నీళ్ళు దొరకలా. అది హైదరాబాద్కు వరదలు వచ్చినప్పుడు తెలంగాణ జాతిపితే అధికారంలో ఉన్నాడు. ఆయన ఉన్నాడు అప్పుడు. తెలంగాణ జాతిపిత కొడుకే మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నాడు. అవును, మరి సమాధానం ఎవరు చెప్పాలి? కనీసం సోయి కూడా లేకుండా మనం పార్టీ పెట్టాము, ప్రజల మనోభావాలతో జాగ్రత్తగా ఉండాలి, అటు ఇటు కూడా మనాళ్ళే, అక్కడ ఓటర్లు ఇక్కడ ఉంటారు, ఇక్కడ వాళ్ళు అక్కడ పని చేస్తుంటారు అన్న జ్ఞానం లేకుండా అట్లా మాట్లాడితే అంటే ముందున్న 10 మంది చప్పట్లు కొడితే చాలు అనుకుంటుందా? అంటే కల్వకుంట్ల కవితకి ఇప్పుడు ఎక్కడ ఆసరా దొరకట్లేదు. బహుశా జగన్మోహన్ రెడ్డి ఆసరా కోరుకుంటున్నదేమో. అందగా మావిగా నన్ను చెప్పి మంచి సలహా ఇచ్చాడని చెప్పి అంటున్నది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి మరి కల్వకుంట్ల కవిత పార్టీకి కూడా స్పాన్సరర్గా ఉంటాడేమో మనకు తెలియదు. స్క్రిప్ట్తో పాటు లెక్కను పంపించి ఉండొచ్చు అంటారా? చెప్పలేము మనం. తెలంగాణ రాజకీయాల గురించి, పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం గురించి, కవిత అనుభవరాహిత్యం గురించి అనేక విషయాలు మనకు తెలియజేసిన సత్యమూర్తి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం. నమస్కారం అండి.